పాప పుణ్యాలేంటో నాకు తెలియదు. నేను నమ్మింది ఒకటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. ప్రతిసారి బాధపడుతూనే ఉన్నాను, అయినా భరించేస్తున్నావు. నువ్వు ఆశించేది ఏది నా దగ్గర లేదు, అయినా దూరం కాకుండా ఉన్నావు. ప్రేమంటే నాటకం అనుకునే నాకు నిజంగా ప్రేమంటే ఏంటో చూపిస్తున్నావు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. అన్నీ ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాం అనుకుంటాం, కానీ ఏమీ లేనప్పుడే ఆనందంగా ఉంటామని ఇప్పుడే అర్థమైంది. నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎకిరింతగా నవ్వేవాళ్ళని, నువ్వు దేనికి పనికిరావు అని నిందలు వేసేవారిని, నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చేయాలి. అందరూ అనుకుంటారు ఒంటరిగా బ్రతకాలి అంటే చాలా ధైర్యం కావాలి అని, కానీ నాకు తెలిసిన విషయం ఏమిటంటే గుండెల నిండా బాధ ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం తెగింపు వస్తుంది. నీవు అడిగినా అడగకపోయినా తనకు తోచిన సలహా చెబుతుంది. నీవు కోరినా కోరకపోయినా తను ఇవ్వాలనుకున్నది నీకే ఇచ్చేస్తుంది. అదే కాలం. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలైన పడుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయం ఇవ్వండి. పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన పని లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. విధి అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీ అయినా తెరుస్తుంది. అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు. అదే నిన్ను గెలిపిస్తుంది. అరవని కుక్కలు ఉండవు, ఈమచించని నోరు ఉండదు, ఈ రెండు లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందా రాజా? కొందరి మౌనాన్ని మౌనంలాగే ఉండనివ్వడం మంచిది. అది పేలితే వచ్చే చప్పుడుని భరించడం బహుశా నీ వల్ల కాకపోవచ్చు. ఆడపిల్ల పుట్టింది అంటే తన తల్లి నాకు కూతురు పుట్టింది అని అంటుంది, కానీ నాన్న మాత్రం మా అమ్మ నా కోసం మళ్ళీ పుట్టింది, అలాగే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటాడు. అదే నాన్న గొప్పతనం. మన బలం ఎవరికీ తెలియకపోయినా బ్రతికేయవచ్చు, కానీ మన బలహీనత మాత్రం ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే మనల్ని మానసికంగా బ్రతకనియ్యరు. జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మరవకూడదు. మనకు నమ్మక ద్రోహం చేసిన వాడిని, రెండవది మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాడిని. పెళ్ళి అయిన తర్వాత వేరే వాళ్ళని ప్రేమిస్తే తప్పని అంటారు, కానీ ప్రేమించిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పంటారా? ఎవరితో అయినా పరిచయం లేదా బంధం ఏర్పడుతున్నప్పుడు చెప్పేయండి, శాశ్వతంగా విడిపోకుండా ఉండగలవా అని. ఇష్టానికి మాట్లాడి కష్టానికి వదిలేసే స్నేహం కానీ బంధం కానీ వద్దు. లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. మంచి మనిషిగా జీవించు, కానీ మంచి మనిషి అని నిరూపించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే ప్రయత్నంలో చెడు వ్యక్తిగా మారే అవకాశం ఉంది కాబట్టి. తిండి పెట్టలేని వాడి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు తాగండి, కానీ మనల్ని నిర్లక్ష్యం చేసేవాడి ఇంటికి పంచభక్ష పరమాణాలు పెట్టినా వెళ్ళకూడదు. ఎవరి మీద ఆశలు పెట్టుకోకండి. మీరేమి వాళ్ళ ప్రపంచం కాదు, వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. ఎక్కువసేపు మరిగిస్తే నీళ్లు కూడా కొద్దిసేపటికి ఆవిరి అయిపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువ బాధ పెడితే చివరికి బంధాలు కూడా తగ్గిపోతాయి. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది.
ఇతరుల మనోభావాలతో ఎప్పుడు ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా ఆ వ్యక్తి నమ్మకాన్ని జీవితాంతం కోల్పోతారు. ఎలా బ్రతకాలి, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉంటాయి అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే మన జీవితం. 10 మందిలో ఉన్నప్పుడు మాట వరుసకి నిన్ను పలకరించే వారికంటే 10 మందిలో ఉన్న నీకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఇచ్చి నీకోసం వచ్చేవారే నీ ఆత్మీయులు. కాలం కలిసి రానప్పుడు అనవసరమైన మాటలకు కూడా మాట పడాల్సి వస్తుంది. కాలం కంటే వేగంగా మారిపోయే మనుషులతో మాట కన్నా మనమే మేలు. నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో, కానీ నిన్ను తలుచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉన్నాను. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా. ఎవరో ఎగతాళి చేశాడు అని నీ ప్రయత్నాన్ని అంతటితో ఆపకూడదు. గుర్తుపెట్టుకో, ఎగతాళి చేసిన వారు ఏడ్చేలా ఉండాలి నీ జీవిత ప్రయాణం. తల దించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు. తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్ల మంచి జరుగుతుంది. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు. ఈదడం తెలియనివాడు మాత్రమే మునిగిపోవడం జరుగుతుంది. జీవితం కూడా అంతే. సమస్యలు ఉన్న ప్రతివాడు ఓడిపోడు. పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఎవరో పలకరించలేదు అని బాధపడవద్దు. పట్టించుకోలేదు అని బాధపడవద్దు. దేనికైనా కారణం ఉంటుంది. నువ్వు అనుకున్నది సాధించలేదనేగా ఇదంతా. గుర్తుపెట్టుకో, నువ్వు వస్తే కూర్చో అనని వాళ్ళే నువ్వు వస్తే నిలబడే స్థాయి నుంచి చేరుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఎంతటి కష్టాన్ని అయినా భరించు, కానీ చులకనగా చూసే వారి వైపు కన్నెత్తి అయినా చూడకు. కడలి మధ్యలో పుట్టిన అలల జీవితంలో ఎందరో పరిచయం అవుతారు, కానీ ఒడ్డుకు చేరిన అలల్లా కడవరకు కొందరే మనతో ఉంటారు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. కష్టం నీ దాకా వచ్చినప్పుడు బాధపడటం ఎలాగో తప్పదు. మిగిలిన సమయం అయినా ఆనందంగా గడపవచ్చుగా మిత్రమా. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో ఏది ఎప్పుడో చివరిదో చెప్పలేం. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు. వీలైతే కలుస్తూ ఉండు. బంధువైనా స్నేహమైనా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. గెలిస్తే పరిచయం లేని వారు కూడా ప్రశంసిస్తారు. ఓడిపోతే కనీసం సొంత వారు కూడా పలకరించరు. నీవు అడిగినా అడగకపోయినా తనకు తోచిన సలహా చెబుతుంది. నీవు కోరినా కోరకపోయినా తను ఇవ్వాలనుకున్నది నీకు వచ్చేస్తుంది. అదే కాలం ఇచ్చే మనకు సరైన సమాధానం. రూపాయిని గుడిలో వేస్తే కానుక అవుతుంది. గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది. ఆపదలు ఇస్తే బరువు అవుతుంది. అప్పు చేస్తే మనకు బరువు అవుతుంది. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇది అక్షరాల నిజం మిత్రమా. అప్పులు ఆదాయాలు అందరికీ ఉంటాయి, కానీ గుణాలు గుర్తింపులు కొందరికే వస్తాయి. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది మిత్రమా. నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎకిరింతగా నవ్వేవాడిని, నువ్వు
నువ్వు దేనికి పనికిరావు అని నిందలు వేసేవారిని. నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చెయ్యాలి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే మిత్రమా. పరిచయమైన ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో, కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అదే పనిగా అనుమానించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు. జీవితంలో పడిపోతే ఏ ఒక్కరు ముందుకు రారు, నీకు నువ్వే నిలబడాలి. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే, మిగిలిన 99% శ్రమతోనే సాధ్యం మిత్రమా. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు వచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు చచ్చాక నీకోసం ఏడుస్తారు. మౌనం కొన్నిసార్లు అపార్థాలను దూరం చేస్తుంది. అదే మౌనం కొన్నిసార్లు అగాధంలోకి తోసేస్తుంది. మౌనం అర్థాంగీకారమే, కానీ తప్పు చేయనప్పుడు మౌనంగా ఉండడం పెద్ద తప్పు. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. వృధాగా ఎన్నేళ్ళు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు, మిగిలిన జీవితమంతా నీకు నచ్చినట్లుగా మారుతుంది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలు ఆదుకుంటుంది. మనకి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నింపుకుంటుంది. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, చీకటిలో ఏడ్చే మనసు. ఈ జీవితంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది మిత్రమా. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికితే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు. బాధలు బతకనివ్వడం లేదు, బాధ్యతలు చావనివ్వడం లేదు. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా మెచ్చుకోవడం. అందమైన ముఖం కూడా ఒకరోజు పాడైపోతుంది. బలమైన శరీరం కూడా బలహీనంగా మారుతుంది. స్థానం మరియు సంపద కూడా శాశ్వతంగా ఉండవు, కానీ మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ అందరి ముందు నిలిచే ఉంటుంది. గెలిస్తే పరిచయం లేని వారు కూడా ప్రశంసిస్తారు, ఓడిపోతే కనీసం సొంత వారు కూడా పలకరించరు. నీ జీవితంలో ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే నీతో ఉంటుంది. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. అది ఆనందమైన, బాధైన, వస్తువైన, మనిషైనా. తిన్న అన్నం ఒంట్లోనే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది. ఉన్న ధనం ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. అందుకే నువ్వు తింటూ నలుగురికి తినిపించు, నువ్వు బ్రతుకుతూ నలుగురిని బ్రతికించు. సమాజం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గల వారిని ఏమీ చేయలేక నిలకడగా నిజాయితీగా ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది. ఎవరూ మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. నిన్ను
తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎక్కిరింతగా నవ్వేవాళ్ళని, నువ్వు దేనికి పనికి రావు అని నిందలు వేసేవారిని, నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చేయాలి. ఏ బంధంలోనైనా పరిధి దాటి ఎవరికి దగ్గర అవ్వకూడదు. ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. వృధాగా ఎన్నేళ్ళు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు, మిగిలిన జీవితమంతా నీకు నచ్చినట్లుగా మారుతుంది. ఒక్కోసారి మన బాధను తగ్గించడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు ఆ బాధను మర్చిపోవచ్చు. గాయం చేసిన గతాన్ని మర్చిపోవాలి, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మొక్క త్వరగా పెరగాలని నీరు ఎక్కువ పోస్తే మొదలు కుళ్ళిపోయి చనిపోయినట్టుగా జీవితంలో కొన్ని బంధాలు ప్రేమ ఎక్కువ చెబితే చులకనగా తీసుకొని బంధానికి ముప్పు తెస్తుంది. గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారిని ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు, విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారంతో చూపే వారితో కలవకు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా నిలబడటం కాదు, స్థిరంగా నిలబడటం. ఈ సృష్టిలో అన్నీ మన సొంతం అనుకుంటాం, కానీ చివరకు మనం దేని సొంతం కాకుండా పోతాం. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం. మనం చేసిన పనులు ఎదుట తలవంచనేది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచనేది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే జీవితం. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు, నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే ప్రతి అడ్డమైన పనికి మనల్ని వాడుకుంటారు ఈ జనం. అందుకే ఖాళీగా ఉండక మనకు వచ్చిన పనో నచ్చిన పనో చేయడం అలవాటు చేసుకోండి. కోపంలో ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు, సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు, ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. శరీరానికి అలసట వస్తే కునుకు తీస్తే సరిపోతుంది, మనసుకు అలసట వస్తే ఇష్టమైన వాళ్లతో కాసేపు ముచ్చటిస్తే కుదుట పడుతుంది. మంచి ఆలోచన, ఆశ మరియు నమ్మకం ఎప్పటికీ తప్పు కావు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిపై ఆశ పెట్టుకున్నాం మరియు ఎవరిని నమ్మాం. సంస్కారాన్ని నేర్పని చదువు, సమస్యని పరిష్కరించలేని తెలివి, అవసరానికి ఉపయోగపడని డబ్బు, కష్టాల్లో తోడు లేని బంధాలు వ్యర్థంతో సమానం. విషయాలను గుర్తుపెట్టుకోండి. గౌరవం లేని చోట ఉండకూడదు, నమ్మకం లేని వారికి సంజాయించి చెప్పనవసరం లేదు, కన్నీటికి విలువ ఇవ్వని వారి కోసం బాధపడనవసరం లేదు మిత్రమా. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటినీ నేనున్నానని భరోసా ఇస్తుంది. నిజం సర్జరీ లాంటిది, ముందు కష్టపెట్టినా పూర్తిగా నయం చేస్తుంది. అబద్ధం పెయిన్ కిల్లర్ లాంటిది, తక్షణం ఉపశమనం కలిగించిన తర్వాత నాశనం చేస్తుంది.
మంచితనం ఉండడం తప్పు కాదు. జీవితాన్ని కష్టాల్లోకి, భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసుకునేంత మంచితనం ఉండడం మాత్రం తప్పే. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే లేచి నిలబడి పోరాడతావో అది చరిత్ర అవుతుంది. ఆదాయాన్ని మించి ఖర్చు, ఎదుటివారిలా బతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. మొదటిది నిన్ను అప్పుల పాలు చేస్తే, మరొకటిది నిన్ను సంతోషాన్ని దూరం చేస్తుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. 1 మనకు విలువ ఇవ్వని వారిని, 2 మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, 3 మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. సమాజం నీతులు చెబుతుంది కానీ నీడను ఇవ్వదు, సలహాలు ఇస్తుంది కానీ సహాయం చేయదు, బాధపడితే భరోసా ఇవ్వదు కానీ బాగుపడుతున్నాము అంటే మాత్రం బాధపడుతుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు మనస్తత్వాలు, మన చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. దేన్ని చూసి భయపడి దూరంగా పారిపోతామో అది మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మన తెగింపు చూసి భయం కూడా వెనకడుగు వేస్తుంది. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. మన బాధల్ని ఎవరు పట్టించుకోరు, మన కష్టాల్ని ఎవరు గుర్తించరు. మన ఇబ్బందులు ఎవరికీ అవసరం లేదు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో, మూర్ఖులు కూడా మనం వినేది చెప్పలేరు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది, కష్టాలు వచ్చిన రోజు జీవితం విలువ తెలుస్తుంది, బంధాలు తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. అతి గర్వం నిన్ను గాయంపరుస్తుంది, అతి వినయం నీ కొంప ముంచుతుంది, అతి ప్రేమ నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలోనే ఉంటేనే అందం, ఆనందం. బాధ్యత తెలిసినప్పుడు రాత్రి అంటే పడుకోవడమే అనుకునేవాడిని. బాధ్యత తెలిసి వచ్చాక అర్థమైంది రాత్రి అంటే రేపటి కోసం ఆలోచించడమని. జీవితం ప్రవాహం వంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా మారుతుంది. అలాగే వదిలి వెళ్ళిన వాళ్ళనే తలుచుకొని అక్కడే ఆగిపోతే జీవితం కూడా ఉపయోగం లేకుండా పోతుంది. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకనగా చేసే వారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము. జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోవద్దు. 1 కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని, 2 కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని, ముఖ్యంగా 3వది కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని. ఏకాంతం, ఒంటరితనం 2 మనకు వరాలే. ఏకాంతం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది, ఒంటరితనం మీ వాళ్ళెవరో మీకు తెలియజేస్తుంది. 4 విషయాల్లో సిగ్గుపడకండి. 1 పాత బట్టలు ప్రతిభను నిర్వచించవు. 2 పేద స్నేహితులు, స్నేహంలో హోదా ఉండకూడదు. 3 ముసలి తల్లిదండ్రులు, ఈరోజు మనం ఎలా ఉన్నామో అది వారి వల్లే. లాస్ట్ 4వది సాదాసీదా జీవితం, ప్రదర్శనను బట్టి విజయాన్ని అంచనా వేయలేము. ఎవరి ఎదుట తలవంచనేది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచనేది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ 3 కలయికే జీవితం. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు, నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే ప్రతి అడ్డమైన పనికి మనల్ని వాడుకుంటారు ఈ జనం. అందుకే ఖాళీగా ఉండక మనకు వచ్చిన పనో నచ్చిన పనో చేయడం అలవాటు చేసుకోండి. కోపంలో ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు, సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు, ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. శరీరానికి అలసట వస్తే కునుకు తీస్తే సరిపోతుంది, మనసుకు అలసట వస్తే ఇష్టమైన వాళ్లతో కాసేపు ముచ్చటిస్తే కుదుట పడుతుంది. మంచి ఆలోచన, ఆశ మరియు నమ్మకం ఎప్పటికీ తప్పు కావు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిపై ఆశ పెట్టుకున్నాం మరియు ఎవరిని నమ్మాం. సంస్కారాన్ని నేర్పని చదువు, సమస్యని పరిష్కరించలేని తెలివి, అవసరానికి ఉపయోగపడని డబ్బు, కష్టాల్లో తోడు లేని బంధాలు వ్యర్థంతో సమానం.
ఓడిపోయే వాళ్ళు 9 మాత్రమే చెప్పే విషయాలు. నంబర్ 1, నేను రేపటి నుండి స్టార్ట్ చేస్తా. రెండోది, ఇది నా తప్పు కాదు. మూడోది, నేను చేయలేను. నాలుగోది, ఇది సరైనది కాదేమో. 5, నాకు అసలు టైం లేదు. 6, నేను చాలా బాధపడ్డాను. 7, వాళ్ళు చాలా అదృష్టవంతులు. 8, నేను అలసిపోయాను. 9, నేను చెప్పినంత సులభం కాదు చేయడం. లైఫ్లో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు. తెలివి లేని నిజాయితీ నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది. ప్రతి వ్యక్తి తనను తాను దీపమై స్వయంగా మార్గదర్శి చేసుకోవాలి. మిత్రమా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.